పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, హంటర్ కమిషన్, ప్రథమ భారతీయ విద్యా కమిషన్, మొదలియార్ కమిటీ, సెకండరీ విద్యా కమిషన్, సార్జెంట్ కమిషన్, యుద్ధానంతర విద్యా పథకం, రాధాకృష్ణ కమిటీ, విశ్వవిద్యాలయ కమిషన్. జాన్ డ్యూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. విద్య యొక్క సాధారణ సిద్ధాంతమే తత్వం. తత్వ సిద్ధాంతాన్ని, క్రియాత్మకతను విడదీయకూడదు. జీవితం నుంచి విడదీస్తే తత్వం కొనసాగడం కష్టం. విద్యార్థి శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, నైతిక, కళాత్మక అంశాలను కలిగి ఉండే రికార్డు. క్యూములేటివ్ రికార్డు లేదా సంచిత పత్రాలు. విద్య త్రిధ్రువాత్మకం. దీనిలో మూడవ అంశం తల్లిదండ్రులు, పాఠ్య ప్రణాళిక. విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ధ్యేయం. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30. ఎన్ఈపీ 2020 కమిటీ చైర్మన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ క్రింది వాటిలో భావవాద బోధనా పద్ధతులు చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కంఠస్థ పద్ధతి